క్రిష్ క్రిష్‌తో అయితే మహాదేవయ్య ఇలా అంటూ ఉంటాడు. "నువ్వు నా కన్న బిడ్డలా నిన్నెప్పుడు చూసుకోలేదురా. నువ్వెప్పుడు నాకు అండగా ఉంటావనే చూసుకున్నాను. నా ప్రాణానికి అండగా ఉంటావనే చూసుకున్నాను. కుక్క పిల్లలా నిన్ను పెంచుకున్నాను. నా చుట్టూ తిరిగే కుక్కలాగే నిన్ను చూశాను గానీ కన్న బిడ్డలా నిన్ను ఎప్పుడూ చూడలేదు" అని చెప్పేసి అయితే మహాదేవయ్య అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే క్రిష్ అయితే ఏడుస్తూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు మహాదేవయ్య ఆడిన మాటలకి. ఇక క్రిష్ ఆడిన మాటలకైతే సత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే కృష్ణని అలా అనేసి, అయినా నాకు నీ అవసరం ఇక పోయింది. నాకు నీతో అవసరం పోయింది. నిన్ను ఇంట్లో ఉంచడం కూడా వేస్టే. నీతో నాకు అవసరం ఉన్నంత వరకు ఉంది. అని ఇప్పుడు లేదు అని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు. అలా అంటూ కృష్ణ అయితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు మహాదేవయ్య. అలా బయటికి గెంటేస్తున్న కృష్ణ అయితే చక్రధారి వచ్చి పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య కాసి. ఇక బాధపడుతున్న క్రిష్ కాసి చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు చక్రధర్. అది చూసి క్రిష్ అయితే వాళ్ళ నాన్న కాసి చూసి అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య ఆడిన మాటలకి చాలా బాధతో అలా చూస్తూ ఉంటాడు. భైరవి కూడా వెళ్ళిపోతున్న క్రిష్‌ని అలా చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బామ్మ వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ క్రిష్ కాసి అయితే చూసి ఏడుస్తూ ఉంటారు. ఇక చక్రధర్ అయితే సత్యని క్రిష్‌ని అయితే అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.